హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహాన్ నేను మీ షన్విత. మనకు రోజు వార్తల్లో సమంత గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. సమంత గారి పేరు మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తన లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి, తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి, తన ఫ్యామిలీ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. తను చేసే మూవీస్ గురించి కానివ్వండి, ఫొటోస్ షేర్ చేయడం, ట్వీట్ చేయడం. సో, ఇలా ఏదో ఒక న్యూస్ అనేది సమంత గురించి వస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో సమంత పేరు వినిపిస్తూనే ఉంటుంది. సో, మనం సమంత గారి గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీస్ వల్ల సమంత గారికి చాలా మంచి పేరొచ్చింది. దాని తర్వాత ఇండస్ట్రీలోనే ఒక పర్సన్‌ని చూజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత వాళ్ళకి అండర్‌స్టాండింగ్ లేకుండా సో, కొన్ని గొడవలు జరగడం వల్ల వాళ్ళు విడిపోయారు. దాని తర్వాత సమంత గారు డిప్రెషన్‌లోకెళ్ళడం. సో, తనకి హెల్త్ బాలేకపోవడం. దాని నుంచి కొంచెం మెల్లిమెల్లిగా కోలుకునే టైంకి అండ్ దాని తర్వాత కొన్ని మూవీస్ చేయడం, వెబ్ సీరీస్ చేయడం ఇలా మన ముందు కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్‌లలో మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే సో, ఫస్ట్‌లో సమంత ఎలా ఉండేదో ఇప్పుడు అలా చూస్తున్నామని సమంత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సమంత గూడా ఓకే. బావుంది. బానే ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది అనుకునే టైంకి సమంతకి మళ్ళీ ఒక షాకొచ్చిందండి. సో, ఇప్పుడు మనకు సమంత గారు ఒక న్యూస్‌నైతే షేర్ జేశారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని. ఒక సిట్యుయేషన్ నుండి బయటకొచ్చే టైంలోనే మళ్ళీ సమంత గారికి బ్రేక్ పడడం. సో, ఇది అభిమానులకైతే చాలా బాధాకరమైన విషయం అని జెప్పొచ్చు. సో, వాళ్ళు ఇప్పుడు అభిమానులందరూ అనుకుంటున్నారు సమంత ఇప్పుడు హైప్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఉన్న సమంతని మేము చూడబోతున్నాం అనుకునే టైంకే మళ్ళీ వాళ్ళ నాన్నగారు చనిపోవడం. సో, దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అండ్ సమంత గారు ట్వీట్ జేయడం అండ్ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ జేయడం. సో, నాన్న నిన్ను మళ్ళీ కలుస్తానా లేదా అని ఇలాంటి మాటలు తను చెప్పడం. సో, ఇదంతా కొంచెం బాధ కలిగించే విషయం అయినప్పటికీ మనం ఒకవైపు చూసుకున్నట్లయితే సో, సమంత గారి ఎక్స్ హస్బెండ్ నాగ చైతన్య గారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అలాగే సమంత గారి విషయంలో నాన్నగారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అక్కినేని ఫ్యామిలీ సమంత గారి విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.